పార్టీని నడిపించే రథసారథిగా మల్లన్న ఉండబోతున్నాడని రకరకాల వార్తలు వచ్చినాయి. ఆ పార్టీ అధ్యక్షులను నియమించినాం కాబట్టి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నీకు ఇచ్చే ప్రసక్తి ఉండదు. పోస్టులు కూడా క్రియేట్ చేసిరంట ఆయన కోసం. పోస్టును కూడా ఎందుకంటే యాక్చువల్గా మా పార్టీ బయలాలో లేదు ఆ పోస్టు. జాయిన్ అయ్యింది ఆ పార్టీలో. ఇంతకీ ఇట్లా నియామక పత్రం తీసుకున్నాడు, అక్కడ విష ప్రచారం చేయడం షురూ చేసి పార్టీని కైవసం చేసుకున్నాం, పార్టీని కొనేసామంటే ఇంకొక వైపు. ముఖ్యమంత్రి కావడం అది గతంలో నుంచి కూడా ఆయన చెప్తున్న మాటలే. ఒకవేళ నేను ముఖ్యమంత్రిని కావాలి, రాష్ట్ర అధ్యక్షుని కావాలంటే ఇంకో బీసీ బిడ్డను కుట్ర చేసి అవుతావా? బీసీ బిడ్డల పదవులని తొక్కుకుంటూ నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? సాధ్యమవుతుంది అది. కానీ టీఆర్పీ అనే పార్టీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఒక బీసీగా టీఆర్పీ పెడతావా, ఇంకో ఆర్పీ పెడతావా, పెట్టు, స్వాగతిస్తాం. కానీ ఒక పార్టీని, ఒక బీసీ నాయకులను తొక్కి అది వైండ్ అప్ చేసి దాన్ని మూసేసి ఇంకో పార్టీని పెడతా అంటే ఎట్లయితుంది? లాస్ట్ 2 days వరకు మా దాంట్లోకి వస్తాడని చెప్పి మీరు అంటున్నారు. 2 daysలో ఇది ఎట్లా సాధ్యమైంది అనేది ప్రశ్న ఇక్కడ. చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలని ఇట్లా మోసాలు చేస్తాం బీసీలు అంటే అందరు ఏకమవుతారు, తర్వాత ఉరికిచ్చి కొడతారు ఎవరు బీసీలని. బీసీ పార్టీలా మోసం చేస్తాం, అగ్రవర్ణాల మోచితి నీళ్ళు తాగుతామంటే మాత్రం వెన్నుపూసలు విరుగుతాయని హెచ్చరిస్తాం ఎవరిని. నమస్తే. తెలంగాణలో కొత్త పార్టీ వెలిసింది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ పార్టీ పెట్టింది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మొన్నటి వరకు బీసీయూఎఫ్ అధ్యక్షుడిగా ఉండబోతున్నాడు. బీసీయూఎఫ్ పార్టీ పగ్గాలు చేపట్టి తెలంగాణలో మొత్తం పార్టీని చేతుల్లోకి తీసుకొని పార్టీని నడిపించే రథసారథిగా మల్లన్న ఉండబోతున్నాడని రకరకాల వార్తలు వచ్చినాయి. మరి బీసీయూఎఫ్ అంటే దీంట్లో ఈ పార్టీలోకి వస్తున్నాడని, లేకపోతే ఈ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాడని ఈ చర్చలు ఎంతవరకు కొనసాగినాయి? ఎందుకు బ్యాక్ స్టెప్ వేసి మళ్ళీ టీఆర్పీ పార్టీని తెర మీదకి తీసుకొచ్చిండు? ఇవన్నీ మాట్లాడదాం. నాతో పాటు రాఘవేంద్ర గారు ఉన్నారు, పార్టీ చీఫ్ బీసీఎఫ్. నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే. రకరకాల చర్చలు వచ్చినాయి మొన్నటి వరకు. బీసీఎఫ్ చీఫ్గా మల్లన్న ఉండబోతున్నాడు, పార్టీ పగ్గాలు చేయబట్టబోతున్నాడు, తెలంగాణలో అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి రకరకాల చర్చలు వచ్చినాయి. మీరేమో ఆల్రెడీ బీసీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏం జరిగింది మీ పార్టీతో? ఎట్లాంటి చర్చలు జరిగినాయి? మల్లన్న కొత్త పార్టీని ఎట్లా చూస్తారు మీరు? ఏం చెప్తారు? మైక్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడాలని కోరుతా ఉన్నా. నిజాలే చెప్పబోతా ఉన్నాం కాబట్టి. బీసీఎఫ్ అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఒక పార్టీ ఉంది. పాలూరు రామకృష్ణయ్య గారు పెద్దలు ఆయన 2004లో లాంచ్ చేసిన పార్టీ. ఇది ముందు కొత్త పార్టీ కాదు, ఇది అందరికి రిజిస్టర్ అయిన పార్టీ. ఎలక్షన్ సంఘంలో, ఎలక్షన్ కమిషన్లో కూడా రిజిస్టర్ అయిన పార్టీ నెంబర్ 1. దీంట్లో రామకృష్ణ గారు నన్ను అవమానించారు, రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించారు. నన్ను నియమిస్తున్న క్రమంలో మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు వచ్చింది వాస్తవమే. సారు మేము తన దగ్గరికి వెళ్ళలే, తనే సార్ వాళ్ళ ఇంటికి ఒక 7-8 సార్లు వచ్చారు. పార్టీలో జాయిన్ అవుతారన్నా? పార్టీలో జాయిన్ అవుతాను. తర్వాత గాన్ల భవనం అని ఉంటుంది, అక్కడికో 2 times వచ్చారు. నేను పార్టీలో పగ్గాలు చేపడతానండి, నాకు అవకాశం ఇవ్వండి అంటే తను సూటిగా చెప్పినాడు. ఆల్రెడీ రాఘవన్న గారు ఆ పార్టీ అధ్యక్షులను నియమించినాం కాబట్టి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నీకు ఇచ్చే ప్రసక్తి ఉండదు అంటున్న క్రమంలో చర్చలు జరిగినాయి. చాలా సందర్భాల్లో చర్చలు జరిగినాయి. లాస్ట్కు నేను ఎమ్మెల్సీగా వస్తున్నాను కదా, నాకు కూడా అవకాశం ఇవ్వాలంటే నేను కూడా సార్తో కోఆర్డినేట్ అయ్యి మంచో చెడో ఎమ్మెల్సీ అనే వ్యక్తి వస్తూ ఉన్నాడు. సరే గతం ఏందో మనందరికీ తెలుసు, అయినప్పటికీ బీసీ లైన్ మీద వస్తా, మీతో కలిసి పనిచేస్తా అనుకుంటున్న క్రమంలో నేషనల్ ప్రెసిడెంట్గా రామకృష్ణ గారు ఉన్నారు, స్టేట్ ప్రెసిడెంట్గా నేనున్నాడు. ఇక తనకు కూడా ఒక ఎమ్మెల్సీ కాబట్టి గౌరవించుకోవాలి, మన బీసీలను గౌరవిస్తాం అందరినీ. కాబట్టి మన పార్టీలోకి వస్తున్నాడు, ఒక ఎమ్మెల్సీగా వస్తా అంటున్నాడు కాబట్టి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా తనకి ఇచ్చాం. ఓకే, అపాయింట్మెంట్ కూడా అయ్యాం. ఆ పోస్టును కూడా క్రియేట్ చేసిరంట ఆయన కోసం. పోస్టును కూడా ఎందుకంటే యాక్చువల్గా మా పార్టీ బయలాలో లేదు ఆ పోస్టు. ఎమ్మెల్సీ వస్తూ ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా రాసినారు అప్పుడు రామకృష్ణ గారు పోస్ట్ క్రియేట్ చేయండి. ఎందుకంటే తనే పార్టీ పెట్టినారు, బయలాకు ఆయనే సుప్రీం ఉంటారు కాబట్టి మనం మార్చుకోవచ్చు, రాయవచ్చు. ఎలక్షన్ కమిషన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సరే అన్నట్టు తీసుకున్నారు. ఇక తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. జాయిన్ అయ్యిండు ఆ పార్టీలో? ఇంతకీ జాయిన్ అయ్యిండు. ఆ నియామక పత్రం కూడా అందజేసినాం. 17వ తేదీన హోటల్ కృష్ణాలో, తాజ్ కృష్ణాలో నేను ప్రమాణ స్వీకారం చేస్తా సార్, మీ అందరు కూడా రావాలని మమ్మల్ని ఆహ్వానించినారు. మేము ప్రమాణ స్వీకారం కదా అనుకున్నాం. మరొక నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్కి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అంతే కదా, పాత పార్టీ కాబట్టి నేను అధ్యక్షుడు కూడా, ఆయన నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి నేను కొంచెం అట్టహాసంగా లాంచ్ చేస్తాను సార్, ఇప్పటికే చక్కగా రాఘవేంద్ర గారు కూడా తీసుకెళ్తా ఉన్నారని మాయ మాటలు చెప్పినారు. నమ్మినాం మనం. ఇంకొక వైపు ఆయనకు అనుబంధంగా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్లో పార్టీ మొత్తం ఆయనే సుప్రీం, స్టేట్ లీడర్ ఆయనే, నేషనల్ లీడర్ ఆయనే,
కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నాడు బీసీఎఫ్ అంటూ ప్రచారం చేయించి. నాకు ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆ రోజు అని చెప్పి నాకు కూడా సమాచారం ఉంది. అదే ఇది అన్ని తప్పుడు వార్తలు కదా. ఆల్రెడీ మీరు ఉన్నారు స్టేట్ చీఫ్. నేనున్నాను, నేను ఆల్రెడీ బాధ్యతలు తీసుకున్నా, ఆయనకన్నా ముందే వచ్చాను. నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అవుతాడా? లేదు. ఒకవేళ రాష్ట్రానికి ఆయన రావాలన్నా ఏముంటుందని కార్యనిర్వాహక అధ్యక్షునికి ఇచ్చినామండి, సింపుల్గా చెప్పాలంటే. ఇక్కడ ఉన్న ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయదన్నా స్టేట్ బాడీతో ఆయన కోఆర్డినేట్ అయ్యి పనిచేయాలి. అట్లా కాకుండా ఇట్లా నియామక పత్రం తీసుకున్నాడు, అక్కడ విష ప్రచారం చేయడం షురూ చేసి. అంటే ఎట్లాంటి ప్రచారం చేసింది మీ పార్టీ మీద? పార్టీ నాది, కొత్త పార్టీ పెట్టబోతున్నా, బీసీఎఫ్ అనే కొత్త పార్టీని లాంచ్ చేయబోతా ఉన్నా అని ఒకవైపు. ఇంకొక వైపు మా పెద్దలు రామకృష్ణ గారు ఎవ్వరికి లొంగని నేత, డబ్బులకు అమ్ముడుపోని నేత. ఆయన కూడా మేము పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినాం, పార్టీని కైవసం చేసుకున్నాం, పార్టీని కొనేసాం అంటే ఇంకొక వైపు. వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ వచ్చినాం. తనని కూడా అడిగితే ఏం లేదన్నా, మేమేం లేదు, నేను ఈ పార్టీలోకి వస్తున్నా, కొంతమంది మీడియాలో చెప్పిన దానికి మనం ఏం చేస్తాం, మీరు మాట్లాడకండి, మేము కూడా మాట్లాడమని మాకు చెప్తూనే ఈ విషయ ప్రచారం చేయిస్తూ ఉన్నారు. చేయిస్తూ ఉంటే మన అభిమానులు కూడా ఉన్నారు కదా సోషల్ మీడియాలో. ఇది పాత పార్టీ, మల్లన్న గారు వస్తున్నారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా జాయిన్ కాబోతా ఉన్నారు ఈ 17వ తేదీనని వాళ్ళు కూడా వాళ్ళ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం షురూ చేసి. 17వ తేదీని వస్తా అని 16వ తేదీ వరకు నమ్మించినాడు. నేను వస్తున్నా, ఇట్లా మీరందరూ రావాలి, మనందరం రావాలి, కోఆర్డినేట్ కావాలని ఒక 1 వీక్ ముందు చెప్పినారు. 15వ తారీఖు నుంచి స్విచ్ ఆఫ్. ఇక ఫోన్ లేదు, మాట లేవు, మాట్లాడుకోవడాలు లేవు. 15, 16 కనీసం ఆ నేషనల్ ప్రెసిడెంట్ కానీ చెప్పాలి కదా. ఇక్కడ స్టేట్ బాడీ ఉంది, మీ అందరు కూడా చూసినారు. బీసీఎఫ్ బాధ్యతలు చేపట్టబోతా ఉన్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ పార్టీ కానీ మరి స్టేట్ బాడీ ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా అయితగొండ రాఘవేంద్ర ఉన్నప్పుడు నన్ను కూడా సంప్రదించాలిగా, కనీసం రావాలి కదా. నేను అప్పటికి కూడా చెప్తాను ఉన్నా మా పెద్ద ఆయనకు, నమ్మొద్దురో నాయన, నమ్మితే నట్టేట్లా ముంచుతాడు. గతంలో చూసిన వ్యవహారం. బీఆర్ఎస్ అన్నాడు, బీజేపీ అన్నాడు, కాంగ్రెస్ అన్నాడు, ఇది అన్నాడు, 7200 అన్నాడు, తెలంగాణ నిర్మాణ పార్టీ అన్నాడు. ఏ పార్టీలు ఉంటో ఆ పార్టీ వాళ్ళని తిడతారు. లాస్ట్ కాంగ్రెస్ అన్నాడు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎమ్మెల్సీగా పోటీ చేసినాడు, అంటే వాళ్ళ సపోర్ట్తో పోటీ చేసినాడు, గెలిచినాడు, తర్వాత పార్టీనే తిట్టినాడు. ఆయన నిలకడ ఉండదు, ఎక్కడికి వస్తే అక్కడ వాడుకొని తొక్కేసే రకము. మనకు సూట్ కాదంటే మా పెద్దల్ని రామకృష్ణ దగ్గరికి వెళ్ళి నేను మారినా సార్, ఇక నేను శుద్ధపూసన అయినా, నేను మంచిగా పని చేస్తా, అవకాశం ఇవ్వండి అంటూ తిరిగినాడు. మరి బీసీఎఫ్ అంటూ ఆయన ప్రచారం చేసిన ఆయన టీం కూడా పెద్ద ఎత్తున పెట్టినారు. ఆయనకు చెప్పకుండా అయితే బెటర్గా నేషనల్ ప్రెసిడెంట్ అని కొన్నిసార్లు, తర్వాత మేము ఖండిస్తే నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అని పెట్టినారు. మరి తాజ్ కృష్ణ హోటల్లో పెట్టి మాకు సమాచారం ఇవ్వలే. 10వ తారీఖు నేను ఖండించిన. మరి నువ్వు బీసీఎఫ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తూ నేషనల్ ప్రెసిడెంట్కి చెప్పవు, మాకు చెప్పవు, ఏంది ఇదంతా? మరి ప్రచారం ఎందుకు చేసినావు? దీంట్లో పార్టీలకు వస్తున్న ఎజెండాతో ముందుకు పోతున్నాడు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, అంతే కదా. కొత్త ఎజెండాతో పోతే సంతోషం. ఇప్పుడు తీర్మార్ మల్లన్న పార్టీ పెట్టినా, ఇంకో ఎల్లన్న పార్టీ పెట్టినా బీసీలకు వస్తామంటే బీసీ యునైటెడ్ ఫ్రంట్ స్వాగతిస్తుంది. ఇక్కడ నిలువున మోసం చేసినట్టే కదా. నీ ప్లేస్లో చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేమేమనుకున్నాం, మల్లన్న వస్తున్నాడు, మరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా తీసుకున్న నియామక పత్రం, సో అటు స్టేట్ ప్రెసిడెంట్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తోటి మనం బలోపేతం చేద్దాం. ఇప్పుడు ఆయన ఎజెండా ముఖ్యమంత్రి కావడం, అది గతంలో నుంచి కూడా ఆయన చెప్తున్న మాటలే. బీసీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా కావాల్సిందే. ఇక్కడ అయితగొండ రాఘవేంద్ర ఆల్రెడీ స్టేట్ చీఫ్గా ఉన్నాడు. ఈయన ఉంచుకొని పార్టీ బాధ్యతలు ఇప్పుడు నాకెట్లు ఇస్తారు? భవిష్యత్తులో ముఖ్యమంత్రి అంటే ప్రెసిడెంట్ పేరు వస్తుంది కానీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పేరు రాదు కదా. రాఘవేంద్ర తీన్మార్ మల్లన్న రాకని అడ్డుకుంది రాఘవేంద్ర అని చెప్పి అంటారు కదా. అడ్డుకుంటే నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా మేము నియామక పత్రం ఏమైంది? స్టేట్ చీఫ్ వేరు కదా, ఇక్కడ పవర్స్ వేరు. తెలిసే వచ్చింది కదా ఆయన. ఇప్పుడు ఏంటి, ఆయన ముందు రాలే పార్టీలకు. నేను ఇంకోరు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, అయితగొండ రాఘవేంద్ర స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. నీకు తెలుసు, స్టేట్ బాడీ ఈజ్ ద సుప్రీం, ఒకటి నెంబర్ 1. సరే, స్టేట్ ప్రెసిడెంట్ అయినా నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయినా ఏం చేస్తాం మనం? క్యాండిడేట్స్ని నిలబెడతాం, రాజ్యాధికారం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే దానికి మళ్ళీ బాడీ ఉంటుందిగా, కూర్చుంటాంగా, నాయకుని ఎవరిని ఎన్నుకుంటాంగా, ఇది ఉంటుంది ప్రాసెస్ ఎక్కడైనా. దానికి బీసీ యునైటెడ్ ఫ్రంట్ అతీతం కాదు. మీరు ఏమనుకోలేదా ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీయూలోకి వస్తే భవిష్యత్తులో రాఘవేంద్ర పొలిటికల్ కెరియర్కి డ్యామేజ్ అవుతుందని చెప్పి ఎక్కడ పార్టీని హైజాక్ చేస్తాడో అని చెప్పి మీకు అనిపించలేదా? నిజం చెప్పండి మీరు. జర్నలిస్ట్ మీకు తెలుసు, ఏ వ్యక్తితోటో లేకుంటే ఇంకో వ్యక్తినో ఒక వ్యక్తిని డ్యామేజ్ చేసే పరిస్థితి. నీ దగ్గర గట్స్ ఉండాలి, నీ దగ్గర టాలెంట్ ఉండాలి, నీ దగ్గర రాజకీయాలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉండాలి. ఎవరమైనా ఒక నాయకుడు భయం అయితే ఉంటుంది కదా, మల్లన్న పార్టీలోకి వస్తున్నాడు, భయం ఉంటే మనం స్వాగతించాం కదా. ఎవరికి భయపడే ముచ్చట ఏముండదు. మన పార్టీలోకి వస్తున్నప్పుడు స్వాగతిస్తాం. రేపు మల్లన్న వచ్చి ఇంకో ఎమ్మెల్సీ వస్తుంటే వద్దంటామా? రాజ్యాధికారం రావాలంటే రాఘవేంద్ర ఒక్కరితోటో రామకృష్ణ గారు ఒక్కరితోటో కాదు, ఒక టీం ఎఫర్ట్స్ ఉండాలి అక్కడ అని మనం భావిస్తాం. ఇక్కడ భయాలకు భ్రాంతులకు తాగుండదు. నాయకుని చేసేది ఎప్పుడైనా ప్రజలండి. ఓట్లు వేసేది ఎవరు? ప్రజలు. అవును, ప్రజలు నాయకుని తయారు చేస్తారు, ప్రజలు ఎమ్మెల్యేలుగా తయారు చేస్తారు, ఆ ఎమ్మెల్యేలు అంతా కలిసి ముఖ్యమంత్రిని తయారు చేస్తారు. నేను అనుకుంటున్నాను, మల్లన్న అనుకుంటున్నాను, ఎల్లన్న అనుకుంటున్నాను కాము కదా.
ఒక బాడీ ఉంటుంది, సర్టన్ రూల్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు రాఘవేంద్రని స్టేట్ చీఫ్ నుంచి తొలగించాలని మల్లన్న కొన్ని కుట్రలు చేసినారు అంటారు, నిజమే? నిజం, అబ్సల్యూట్లీ. రామకృష్ణ గారితో సంప్రదింపులు, డబ్బులు ఎన్ని కావాలంటే అన్ని పెడతా, ఫస్ట్ రాఘవేంద్రని చీఫ్ నుంచి తీసేయండి, నేను ఉంటా, నేను చూసుకుంటా, ఎన్ని డబ్బులు కావాలి అన్ని పెడతా అని చెప్పి అన్నాడని సమాచారం. నిజమేనా? డబ్బులు అనేది చర్చ ఏం రాలే కానీ తను ఒత్తిడి చేసిన మాట వాస్తవం. ఆయన కావచ్చు, వాళ్ళ టీం, సూర్యరావు గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ వచ్చి నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత రామకృష్ణ గారు డిసైడ్ చేసినారు, ఎందుకంటే బాగా పనిచేస్తాడు, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది, దీన్ని బాగా పెనట్రేట్ చేయగలుగుతాడు పార్టీని అని మనకు అవకాశం ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎంటర్ అయినారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కుట్రలు ఆ రోజే తెరలేసినాయి, కానీ మేము అర్థం చేసుకోవాలి. తెలంగాణ బిడ్డలో నమ్ముతాం కదా, మా దగ్గర ఉన్న ఆంధ్ర రక్తం ఇంకో రక్తం కాదు కదా. సో మల్లన్న గారు వస్తున్నారన్న మాట నాతో డిస్కస్ చేసినట్టు పెద్ద మనిషి, రమ్మనండి, మంచిగానే స్వాగతిద్దాం, ఎవరమైతే కలిసి పని చేద్దామని నేను అన్న. తన కుట్ర ఏంది, నన్ను ఇక్కడ స్విచ్ ఆఫ్ చేయడానికే బీసీ యునైటెడ్ ఫ్రంట్ గుర్తుకొచ్చింది, ఎందుకంటే అంతకన్నా ముందు అప్రోచ్ కాలేదు సార్ని. ఓకే, నేను ఎప్పుడైతే ప్రెసిడెంట్గా అనౌన్స్ అవుతానన్నానో ఆ ముందు రోజు నుంచి వీళ్ళు షురూ చేసినారు గేమ్. అయినా నమ్మినాం మేము, రాని పార్టీలకు వస్తే బలోపేతం అవుతుంది. పార్టీలకు మేము తీసుకున్న తర్వాత ఆయన కుట్రలు ఏమన్నారు, రాఘవేంద్ర గారు వద్దు, రాఘవేంద్ర గారిని తీసేయాలి, స్టేట్ ప్రెసిడెంట్గా మల్లన్న గారికి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టినారు. పెడితే బాడీ ఉంది, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, వేలాది మంది అభిమానులు ఉన్నారు, ఆయన కూడా ఇచ్చి మనం నెల కూడా కాలేగా పని విధానం చూడడానికి కూడా ఎట్లా తీసేస్తాం? తీసేయడానికి ఏం రూల్స్ ఉండే? ఒకసారి అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత 5 రోజులకు, 10 రోజులకు, నెల రోజులకు, నెలలకు మార్చడానికి ఉండదు కదా. పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఆ బర్డెన్స్ ఉంటే దాన్ని తీసుకుపోతారా లేరా, ఫెయిల్ అయినప్పుడు కదా మనం తీసేది. ఒక నెలలోనే మనం 3 సమావేశాలు పెట్టినాం, నల్గొండలో పెట్టినాం, 2 అంతర్గత సమావేశాలు పెట్టినాం, ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినాం. నిజంగా ఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పెట్టారు, మనం పెట్టినాం. మనకున్న మీలాన్ మిత్రుల సహకారంతో మనం పెద్ద ఎత్తున పార్టీని దూసుకెళ్ళేటట్టు చేసినాం. దీన్ని జీర్ణించుకోలేని మళ్ళీ రాఘవేంద్ర గారిని తీసేయాలంటూ ఒక ప్రపోజల్ పెట్టినారు. ఎందుకు? బీసీ యునైటెడ్ ఫ్రంట్లో ఉండాలని కూడా ఏం కాదు, నాకున్న విశ్వసనీయ సమాచారం అప్పటికే వేరే పార్టీ వైపు మొగ్గు చూపాలి. బీసీ యునైటెడ్ ఫ్రంట్ని 20 ఏళ్ళుగా కొంచెం నిశ్శబ్దంగా ఉంది యాక్చువల్గా. అంతకన్నా ముందు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినారు ఆ పార్టీ నుంచి, కానీ కొంత ఏజ్ రీత్యా సారు కొంత నమ్మకమైన వ్యక్తులు లేక అట్లా న్యూట్రల్లో పెట్టినారు. మళ్ళీ న్యూట్రల్ మోడ్లోకి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? రాఘవేంద్రకు పుల్ల పెట్టాలి, ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, నేను బయటకు వచ్చేస్తాను, పార్టీ నేనుంటా అంటే చివరి క్షణంలో ఏం చేసినారో మీరు చూసినారు. ఆయన ఇంకో పార్టీని అనౌన్స్ చేస్తారు, అప్పుడు ఈ పార్టీలకు ఎవరు రారుగా, రాష్ట్ర అధ్యక్షుడు పోతాడు. మరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆయన పోయిన తర్వాత పార్టీ భవిష్యత్తు ఏం కావాలి? వచ్చే నాయకులకు ఎట్లా నమ్మకుంటాం? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కావాలి అనుకునే వ్యక్తి పార్టీ బాధ్యతలే ఎక్కువ మొగ్గు చూపుతారు, అంటే పార్టీ చీఫ్ కావడానికో లేకపోతే పూర్తి బాధ్యతలు ఆ వ్యక్తి తీసుకోవడానికే సిద్ధపడతాడు. అట్లా ఏదైనా ఆ పార్టీలోకి రావడమో లేదంటే లేదు ఇదే లైన్లో పార్టీ స్టేట్ చీఫ్ బాధ్యతలు ఇవ్వలేదనే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసిండు అనుకోవచ్చా? ఎట్లా అనుకుంటాం మనం? ఎందుకంటే ఆల్రెడీ నేను ఉన్న తర్వాత తను వచ్చింది, అదే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా ప్రజలకి. ఫస్ట్ తను వచ్చి అడిగితే మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ అయితే వచ్చి పోయినంటే ఒక భాగం. ఇక్కడ బీసీ సమాజాన్ని చైతన్యం చేస్తా, బీసీ యుద్ధ నౌకని నేను బీసీల కోసం పుట్టినాను మల్లన్న. ఎవరున్నారు స్టేట్ ప్రెసిడెంట్గా? ఒక గౌడ సమాజానికి సంబంధించిన ఒక గౌడు బిడ్డ, ఒక బీసీ బిడ్డ ఉన్నాడు. తెలిసే వచ్చినావు గాను. ఫస్ట్ ఏం అడిగి నేషనల్ ప్రెసిడెంట్ అడిగిండు, ఇయ్యను అన్నాడు. అయితే నేను రాను సార్ అని మళ్ళీ వచ్చినాడు, ఆయన్ని వెతుక్కుంటూ వచ్చి ఏదైనా ఒక పదవి ఇవ్వండి సార్ అన్నాడు. మేము నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్కి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత స్టేట్ బాడీని ఎట్లా నువ్వు డిజాల్వ్ చేయాలనుకుంటూ అక్కడ ఉన్నది ఎవరు? అగ్రవర్ణాల వల్ల. ఆయన అంటారు అగ్రవర్ణాల మీద నేను పోరాటం చేస్తున్నాను, నేనే ఉన్నా కదా. ఈ రాఘవేంద్ర గౌడ్ బిడ్డ తీసుకొని 1 నెల రోజులు కూడా అవుతలేదు, ఎందుకు కుట్రలు చేసినావు? మరి నీకు తెలిసి వచ్చినావు కదా, ఇక్కడ స్టేట్ బాడీ ఉంది, అప్పటికే స్టేట్ బాడీ ఉంది, స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఇవన్నీ తెలిసే వచ్చి ఒకవేళ నేను ముఖ్యమంత్రిని కావాలి, రాష్ట్ర అధ్యక్షుని కావాలంటే ఇంకో బీసీ బిడ్డను కుట్ర చేసి అవుతావా, అందరిని కలుపుకొని అవుతావా అని సూటిగా అడుగుతా ఉన్నా నేను. నీ ఎజెండా ఏంది? బీసీలను మోసం చేయడమా, బీసీలను కలుపుకోపోవడమా? బీసీ బిడ్డల పదవులని తొక్కుకుంటూ నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? సాధ్యమవుతుందా? అది మళ్ళీ తెలుసుకోవాలి. మళ్ళీ ముందు పెట్టి నాయకత్వం వహించి పార్టీ చీఫ్ బాధ్యతలు ఇస్తే అయిపోతుండేది, ఇంకా బలంగా ఉంటుంది కదా మీ పార్టీ. అవును కదా, 17వ తారీఖు జాయిన్ అవుతా అన్నాడు. తర్వాత అంతర్గత ఎజెండా ఉంటుంది, ఎవరు నాయకుడు ఉండాలి, ఎవరు ముందుకు తీసుకెళ్లాలనేది జరుగుతుంది. ఆయన ఇక్కడ వచ్చింది పార్టీలోకి జాయిన్ కావడానికి కాదు కదా భార్గవ్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నిజంగా పార్టీ మీద ప్రేమ ఉండి లేకపోతే రాఘవేంద్ర మీదనో రామకృష్ణ గారి మీదనో గౌరవం ఉండి పార్టీలో కొనసాగాలనుకుంటే ఏం చేయాలి? ఆయన 17వ తారీఖున ఏ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా తీసుకున్న అతను పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత చర్చలు వస్తాయి. అధ్యక్షుడు ఉంటాడు, కార్యవర్గం ఉంటుంది, నేషనల్ వాళ్ళు ఉంటారు, అందరం కలిసి కూర్చొని డిసైడ్ చేస్తాం కదా ఎవరు పోవాలనేది. అసలు నువ్వు అంటే నట్టేట ముంచడానికి కదా పార్టీని, నన్ను స్విచ్ ఆఫ్ చేయాలి, పార్టీని వైండ్ అప్ చేయాలి, తిరిగి ఆయన వేరే పార్టీలకు పోవాలి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఉండదు, రాఘవేంద్ర కనిపించదు అనే కుట్రలు కనిపించట్లేదా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో? కనిపిస్తున్నాయా లేదా? నిన్న తాజ్ కృష్ణలో నేను కూడా ఉన్నా, టీఆర్పీ అనే పార్టీ అనౌన్స్ చేస్తారని చెప్పి ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి వరకు
బీసీయూఎఫ్ అనుకున్నారు. మన మిత్రులంతా జర్నలిస్ట్ మిత్రులు కూడా నాకు వేల మంది కాల్ చేసిన, వందల మంది కాల్ చేసినారు. అదేంది బీసీయూఎఫ్ అంటున్నారు, ఆ బీసీయూఎఫ్కి సంబంధించిన ప్రెసిడెంట్ లేడు అక్కడ, ఆ స్టేట్ ప్రెసిడెంట్ లేడు, ఎవ్వరు లేరు. కానీ ఏదో సస్పెన్స్ ఏదో జరగబోతుందనే ఇది క్లారిటీ అవుతుంది. కానీ టీఆర్పీ అనే పార్టీని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఒక బీసీగా టీఆర్పీ పెడతావా ఇంకో ఆర్పీ పెడతావా పెట్టు, స్వాగతిస్తాం. కానీ ఒక పార్టీని ఒక బీసీ నాయకులను తొక్కి అది వైండ్ అప్ చేసి దాన్ని మూసేసి ఇంకో పార్టీని పెడతా అంటే ఎట్లయితుంది? టీఆర్పీ అంటే అందరు ఏమనుకుంటారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని అనుకుంటారని ఆయన అనుకుంటారు. కానీ తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ, తీన్మార్ రాజ్యాధికార పార్టీగా అందరూ అనుకుంటున్నారు. ఓకే, అంటే తను అధికారంలో రావడం కోసమే ఇవన్నీ కుయుక్తులు. కానీ ఇట్లా కుయుక్తులు చేస్తాడు ఎట్లా వస్తారు? తెలంగాణ అనే పదం చాలా సెంటిమెంటల్గా, ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చాలా సెంటిమెంటల్గా తెలంగాణ టీఆర్ఎస్ ఈ లైన్లో ఓట్లేసి గెలిపించారు. 10 ఏళ్ళు వాళ్ళు పాలించారు. వాళ్ళు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయ్యారు. ఇప్పుడు ఆ తెలంగాణ అనే పదాన్ని తీసేసారు వాళ్ళు. మేము పెడుతున్నాము తెలంగాణ అనే పదం, తెలంగాణ కోసమే ఈ పార్టీ పనిచేస్తుంది, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది అని చెప్పి తెలంగాణ అనే పదం అందుకే యాడ్ చేసినామని చెప్పి చెప్తున్నాడు మల్లన్న. స్వాగతిస్తాం. మల్లన్న కాక ఇంకొకరు చెప్పిన మీలాంటి వాళ్ళు చెప్తే స్వాగతిస్తాం. మల్లన్న చెప్తే ఎందుకు స్వాగతిస్తలేమంటే గత పరిణామాలు చూసినాం, ఎన్ని పార్టీలు మారినారో. క్లియర్గా ఈ నెలలో ఎపిసోడ్లో ఆయన రామకృష్ణ దగ్గర రావడం, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనడం, నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయితే అనడం, తర్వాత తెలంగాణ మీద ఒక రాత్రికి రాత్రి ప్రేమ పుట్టుకొస్తుందా? తెలంగాణ పదాన్ని నిజంగా తెలంగాణ బిడ్డలకు గౌరవపడతాం మేము. కానీ ఆయన ఏంది తీన్మార్ అనక తెలంగాణ మళ్ళీ సెంటిమెంట్ని రగిల్చాలి అంటే మేమంతా ఎర్రోళ్ళం గొర్రెళ్ళం, బీసీలకు తెలియలేదు. ఆయన ఏది చెప్తాను నమ్ముతాం. మొన్న వరకు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అంటివి, అంతకన్నా ముందు కాంగ్రెస్ అంటివి, అంతకన్నా ముందు బీజేపీ అంటివి, అంతకన్నా ముందు 7200 అంటివి. మరి ఏది నమ్మాలి? అప్పుడు ఎందుకు పెట్టలేదు 7200 తెలంగాణ 7200 అని ఎందుకు పెట్టలేదు? చెప్పు నాకు. తెలంగాణ మీద ప్రేమ ఉంటే అంటే ఇక్కడ ఏంటి, మల్లన్న తప్ప ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డలు ఎవరు కనిపించొద్దు. మల్లన్న ఒక్కడే బీసీ నాయకత్వం వహించాలి. అది ఏ బీసీలకు తాను నమ్ముకున్న బ్లాక్ మెయిలర్ బీసీలకే నాయకత్వం వహించాలంటే అవుతుందా? ఎవరున్నారండి ఇప్పుడు మల్లన్న బట్టి? గతంలో చూడండి, ఒక 3 ఏళ్ళుగా 2 ఏళ్ళుగా ఉన్న వాళ్ళు ఉన్నారా ఒక్కడన్నా? గదే నలుగురు ఎవరు, వాళ్ళందరూ ఎవరిని అడిగినా చెప్తారు. మరి మిగతా వాళ్ళు ఎక్కడ మాయమైనారు? మిగతా వాళ్ళు ఎక్కడ అదృశ్యమైనారు? మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ, రాజ్యాన్ని తీసుకురావాలనుకుంటున్నావు, బీసీలని అనుకుందాం. బీసీ నాయకులు కనిపించలేదా? ఆర్ కృష్ణ గారు లేరా? ఆయన పీతామహుడు, సరే పార్టీలకు అతీతంగా చూసే వ్యక్తి. మరి ఎందుకు ఆయన వేరే పార్టీలో ఉన్నాడు కదా? వేరే పార్టీలో ఉంటే అనౌన్స్ చేయవద్దా? ఇప్పుడు నారాయణ కూడా వేరే పార్టీ కదా, ఆయన రాజ్యాధికార పార్టీ అని ఆయన ఎట్లా తీసుకొచ్చినావు చెప్పు, నేను అడుగుతా ఉన్నా. అంటే నేను ఇక్కడ ఏమంటున్నా, పార్టీలకు అతీతంగా నీ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది కదా నువ్వు. అంటే బీసీల కోసమే పుట్టినాం, బీసీల కోసం పనిచేసాం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అంటే వీళ్ళంతా పనిచేసేవాళ్ళు. ఎస్సీ నాయకులు ఎక్కడ పోయారు? ఆ స్టేజ్ మీద ఎస్టీ నాయకులు ఎక్కడ పోయారు? వివిధ సంఘాలలో ఎక్కడ? జాజర్ శ్రీనివాస్ గౌడ్ ఎక్కడ పోయినాని? రాజారాం ఎక్కడ పోయిండు? వీళ్ళంతా బీసీల కోసం వాళ్ళు ఏం పార్టీ కాదుగా, ఎందుకు తీసుకురాలి మరి వాళ్ళని? అంటే వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు నడవాలని నడుస్తాయా? రాజకీయ యుగంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అందరిని కలుపుకొని పోతే నువ్వు రాజ్యాన్ని నిర్మిస్తావు కదా. ఇక నేనే కదా ఒక గౌడ బిడ్డనైనా రాఘవేంద్రనే తొక్కి నేను 300 కాపీ నేను చేస్తా అంటే 300 కాపులు అంతా కూడా వ్యతిరేకించి అందరు దూరమైనారు కదా. ఎట్ట రాజ్యాన్ని నిర్మిస్తావా? నువ్వు బ్లాక్ మెయిల్తో నిర్మిస్తావా? నిన్న ప్రెస్ క్లబ్లో మీ పార్టీకి సంబంధించిన బీసీయూఎఫ్ నుంచి కొంతమంది ప్రెస్ మీట్, నేషనల్ ప్రెసిడెంట్ వచ్చా, అగ్రవర్ణాల మోచేతి నీళ్లు తాగేటోడు తీన్మార్ మల్లన్న అని చెప్పి అన్నారు. ఆ స్టేట్మెంట్ కరెక్టేనా? ఎందుకు అనాల్సి వచ్చిందంటే దీంట్లో బీసీల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీల కోసం ఫైట్ చేస్తున్నాడు, పార్టీని కూడా సస్పెండ్ చేసింది కాంగ్రెస్ కూడా. మళ్ళీ అగ్రవర్ణాల డ్రామాలన్నీ ఎందుకు అనుకుంటున్నామంటే మేము కూడా నమ్మినాం గట్టనే, మీరు నమ్మినట్టే, మీడియా సోదరులు నమ్మినట్టే, తెలంగాణ బిడ్డలం కాబట్టి మనం నమ్మినాం. పాపం అగ్రవర్ణాల మీద పోరాటం చేస్తుండేమని నమ్మించే ప్రయత్నం చేసి నమ్మినాం. బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనేది అగ్రవర్ణాల పార్టీ కాదు కదా. ఆ పార్టీకి వస్తావు, నేషనల్ ప్రెసిడెంట్ అంటావు, మోసం చేస్తావు. అంటే అగ్రవర్ణాలు ఆడిస్తున్న కుట్రగానే మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. ఆ స్టేట్మెంట్ సమర్థిస్తున్నా నేను. ఎందుకంటే బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనేది బాగా తీసుకెళ్తా ఉన్నాం ప్రజలలో. కాబట్టి మళ్ళీ నేను పంపించినారు, దీన్ని వైండ్ అప్ చేయాలనుకున్నారు. మేము అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి, మేము నిలబడే నాయకులం ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ పార్టీ నిలబడి రేపటి నుంచి ముందుకు తీసుకెళ్తున్నామండి. తన మాయలో పడితే బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనేది ఉండకపోగా, ఎందుకంటే ఆయన బీసీ యునైటెడ్ ఫ్రంట్ ప్రకటించిండా నిన్న, లేకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ఎట్లా కుట్రలు చేస్తాడు? బీసీల మీద కుట్రలు చేస్తాడు. ఎవరు చేస్తారు బీసీల మీద కుట్రలు? అగ్రవర్ణానికి సంబంధించినోడనే చేయాలి, లేకుంటే వాళ్ళ మోచేతిని ఇంకేదైనా నీళ్లు తాగుతాడు చేయాలి. టీఆర్పీ పార్టీ పెట్టించిన అగ్రవర్ణాలే అంటారు. 200% కనిపిస్తూనే ఉంది కదా. అది ఎన్ని రోజులు నిలబడుతుంది అండి? ఇక ఎన్ని రోజులు నిలబడుతుంది? అగ్రవర్ణాల మీద ఫైట్ చేస్తామని ఒక బీసీ పార్టీని తొక్కుతూ మొన్నటి వరకు ఆ పార్టీలో జాయిన్ అవుతున్నాని, ఆ పార్టీ నుంచి వెంటనే ఆయనకు వచ్చిండు, వెంటనే వెళ్ళిపోయిండు కదా. వెళ్ళిపోయి రాష్ట్ర అధ్యక్షుడు గౌడ బిడ్డను దొక్కాలని, యాదవ్ బిడ్డలను దొక్కాలని మేము అన్ని సామాజిక వర్గాలకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చినాం.
బీసీ యునైటెడ్ ఫ్రంట్ లైన్ కూడా ఏంటంటే ఆకాశంలో సగం ఉన్న మహిళలకు సగం ఇచ్చినాం. ఉమ్, మన బీసీలలో కూడా 139 కులాలు ఉంటాయి. అలా కులాల వారిగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తా ఉన్నాం. ఉమ్, గౌడ్స్ ఎంత పర్సెంట్ ఉంది అన్ని జిల్లా అధ్యక్ష బాధ్యతలు, యాదవులు ఎంత పర్సెంట్ ఉంది వాళ్ళ జిల్లా అధ్యక్ష బాధ్యతలు. ఒక దగ్గర గౌడుకు అధ్యక్ష బాధ్యతలు వస్తే మరి మిగతా మన బీసీ కులాల వాళ్ళకు ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు ఇచ్చి గౌరవించుకుంటున్నాం మేము అక్కడ. ఓకే. మరి ఏం తక్కువ అయింది? ఎవడు రమ్మన్నా నిన్ను అంటే ఇక్కడ ఈ పార్టీని తొక్కాలంటే బీసీ బిడ్డలను దొక్కినట్టేగా. అంటే ఎవరు ఆడిచ్చే కుట్రలు? నేనేమంటున్నా అంటే బీసీ బ్లడ్ ఉన్నోడు ఇంకో బీసీని మోసం చేయడండి. ఓకే. మరి బీసీ బ్లడ్ ఉందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. లేదని సమాజం అంటా ఉన్నారు, మన యూట్యూబర్స్ అంటా ఉన్నారు, మీడియా ఛానల్ అంటారు. మొన్నటి వరకు నమ్మి కానీ అంత వందల మంది వచ్చారు కదా తాజ్ కృష్ణ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది జనం వస్తారు, పబ్లిక్ వస్తారని చెప్పి. చాలామంది మేధావులు వచ్చారు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, బీసీ సమాజం చాలామంది వచ్చారు కదా. ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నాను, మేము కూడా నమ్మినాం, ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఇచ్చినాం. అక్కడ పోయి ఏం చెప్పిండు, పాలూరు రామకృష్ణ గారు వస్తూ ఉన్నారు, రాఘవేంద్ర గారు వస్తూ ఉన్నారు, మిగతా మేధావులు అందరూ వస్తూ ఉన్నారు. సార్ ఇట్లా మన బీసీల సమస్యల కోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాము అని చెప్తే ఎవరైనా వస్తారు. నువ్వు చెప్పినా నేను చెప్పినా వస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో చూడండి, మళ్ళీ రేపు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా గతంలో ఎంతోమందిని ఇట్లనే మభ్యపెట్టి తీసుకొచ్చినారు కదా, ఉన్నారా? కృష్ణ అన్నావు, ఈ అన్నావు, ఆ అన్నావు, అందరి దగ్గరికి పోయినావు, అన్ని రకాల మాయలు చేసిన ఎవరు ఉన్నారు? ఆ రోజు ఉన్న తన వెంట ఉన్న నిలిచిన ఎవరు సైనికులు అనుకున్నారు వాళ్ళందరూ ఉన్నారా? ఎక్కడ పోయిరండి వాళ్ళందరూ? ఎక్కడ మాయమైపోయినారు? నేను అగ్రవర్ణ చేతికి పావుగా మారినరానే కదా వాళ్ళంతా పోయింది. చివరికి ఏమంటే మా దగ్గరికి వచ్చి నేను పూర్తిగా మారినా, నాకు ఏ పదవి ఇచ్చినా సరే మేము కోఆర్డినేట్ అయి పనిచేస్తా అని చెప్పినాం. మరి మీ ముఖ్యమంత్రి కావాలన్నా ఏది లేదండి, మన ముందైతే రాజ్యాధికారం పోదాం, మీ లైన్ బాగుంది రాఘవన్ అని చెప్పినాడు. తను వచ్చిన సందర్భంలో కూడా ఏమంటాడు, రెడ్డిస్ని తిట్టాలి, రెడ్డిస్ని తిడితేనే రాజ్యాధికారం వస్తుంది అని. అంటే నేను అడిగిన ఆ రోజు కూడా, అయ్యా రెడ్డిస్ అంటే ఎవరిని తిడతావు, అగ్రవర్ణాలు అంటే ఎవరిని తిడితే రాజ్యాధికారం వస్తుంది, కేవలం రెడ్డిస్ని తిడితేనే రాజ్యాధికారం వస్తుంది అంటే ఎస్ అన్న, రెడ్డిలను తిడితేనే రాజ్యాధికారం వస్తుంది అంటే చెప్పిన నీ స్టేట్మెంటే తప్పని. ఎవరైతే పాలక పీఠ మీద కూర్చున్నారో గా అగ్రవర్ణాలను కదా నువ్వు తిట్టాల్సింది. ఎందుకంటే వాళ్ళు బీసీ రాజ్యాధికారం దూరం చేశారు, వాళ్ళు బీసీ రిజర్వేషన్ దూరం చేశారు, వాళ్ళు బ్లాక్వర్డ్ క్లాసెస్ను అనగాన్న వర్గాలుగా చిత్రీకరించినారు, బిలో పావర్టీ లైన్ కింద అంటే కటిక దరిద్రంగా ఉండేటట్టు చేసింది గా పాలకుల. మన అన్న తమ్ముళ్ళ గ్రామాలలో అందరూ అన్నదమ్ముల అనుకుంటాం, గాలకేందండి, వాళ్ళు కూడా సఫరర్సే కదా. నీ పోరాటం చేయాలంటే గా అగ్రవర్ణాలు పీఠాధిపతుల మీద చేయాలని చెప్పినాం. గదే ఆయన నాలెడ్జ్. ఓకే. టోటల్గా ఈ టీఆర్పీ పార్టీని ఎట్లా చూస్తారు? నిజంగానే బీసీల కోసం ఫైట్ చేసే దిశగా కనిపిస్తుందా? రాజ్యాధికార పార్టీ ఇది, అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగే పార్టీ అదిగా నేను అంటలేను, బీసీ బిడ్డలు అంతా ఉన్నారు, రేపు మీ కామెంట్స్ రూపంలో కూడా చూస్తూ ఉంటారు. ఇది కేవలం బీసీలను, బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మా నేషనల్ ప్రెసిడెంట్ని కేవలం మసిబుసి మారడికాయలు చేసి వీళ్ళ ప్రాబల్యం తగ్గించడానికి ముఖ్యంగా రాఘవన్న దూసుకెళ్తున్నాడు కాబట్టి ఆయన ఆపడానికి చేసే కుట్ర ఇది. బీసీ సమాజం, బీసీలు అంటే ఎవరంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం, దాంట్లో ఎవరు ఉంటారు బ్యాక్వర్డ్ క్లాసెస్లో? బీసీ అంటే ఒక బీసీ క్యాస్ట్ అని తీసుకెళ్ళారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు బీసీలను. అందరం వెనకబడిన తరగతులే కదా. కాబట్టి బీసీ అంటే బీసీ పార్టీ అంటే ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ కదా. దీన్నే నామరూపాలు లేకుండా చేయాలంటే ఊట ఒక పార్టీని తీసుకురావాలని రాత్రికి రాత్రే అంటే 16వ తారీఖు నైట్ వరకు, అర్ధరాత్రి వరకు బీసీ యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకుంటానన్న చింతపండు తెల్లార వరకు మరి ఎవరి ప్రాబల్యంతో వేరే పార్టీ అనౌన్స్ చేసిండు? ఎట్లా అనౌన్స్ చేసిండు? ఎప్పటి నుంచో ఒక పార్టీ పెట్టాలంటే అంత ఆషామాషి కాదు, చాలా దానికి కష్టము, లేకపోతే చాలామంది మేధావులతో చర్చించాలి, డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలి. మీరేమో 2 రోజుల్లో మాకు 2 రోజుల్లో లాస్ట్ 2 days వరకు మా దాంట్లోకి వస్తాడని చెప్పి మీరు అంటున్నారు. 2 daysలో ఇది ఎట్లా సాధ్యమైంది అనేది ప్రశ్న. ఇక్కడ 2 రోజులు ఎట్లా సాధ్యం? అందుకన్నా ముందే నేను స్టేట్మెంట్ పాస్ చేసిన, ఏమని చెప్పిన అంటే ఇక్కడ ఈ పార్టీ ఏమనుకోలే, ఆయన బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షునిగా ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన ఒక బలమైన గొంతు రాఘవేంద్ర అని అందరు విశ్వసిస్తారు. ఓకే. తను వస్తూ ఉన్నాడు, అనుబంధంగా నేను ఒక పార్టీ పెడితే క్లాషెస్ వస్తాయి. తన వ్యతిరేకులంతా ఇప్పటికి వేలాది మంది మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు, తన ఫైనాన్షియల్ అంతా ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను గుండుసున్న అయిపోతా, తద్వారా అగ్రవర్ణాలు కూడా నన్ను దూరం పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? రాఘవేంద్రని ఆపాలంటే ఏం చేయాలి? నేషనల్ మా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన బోలా టైప్ పాపం పెద్ద మనిషి, ఎవరు వచ్చినా హక్కున చేర్చుకుంటాడు, మంచిగా మాట్లాడతాడు. ఆయనను మాయ చేయాలి, నన్ను అధ్యక్ష పదవి నుంచి ఉడబీకాలి, తర్వాత ఆయన పార్టీ అనౌన్స్ చేసుకోవాలి, ఈ పార్టీ స్లీపింగ్ పోతుంది. ఓకే. తద్వారా మాకే పంచాయతీలు పెట్టండి, బీసీల మధ్యకే లొల్లి పెట్టాలని కుట్ర జరిగింది. ఇవన్నీ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసి ఇప్పటికీ అర్థమైపోయింది. కాబట్టి ఇప్పటికైనా ఏమంటున్నంటే మళ్ళా బుద్ధి మార్చుకోవాల్సిన పని ఉంది, మాట మీద నిలబడాల్సిన పని ఉంది. నాయకులు ప్రజలు చేస్తే మనం అవుతాం, కానీ మాయ చేస్తే ఏదో డబ్బులు బ్లాక్మెయిల్ ద్వారా సంపాదించిన ఏమైనా డబ్బులు ఉంటే వాటిని వెదజల్లితే నాయకులు అవుతాం అనుకుంటే నేనేమంటే మీ ఆశలు భంగం కాక తప్పదు.
ఆకాశం మీద ఉమ్మేసి ఏమవుతుందండి, సూర్యుని మీద మన మీదనే పడుతుంది. కాబట్టి వద్దు, బీసీ సమాజం తలదించుకునేలాగా మనం వ్యవహరించొద్దని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఒక బీసీ బిడ్డగా ఉండండి, బీసీల అభివృద్ధి కోసం పనిచేయాలి. చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలని ఇట్లా మోసాలు చేస్తాం బీసీలు అంటే అందరు ఏకమవుతారు, తర్వాత ఉరికిచ్చి కొడతారు ఎవరు బీసీలని. ఇప్పుడు చాలామంది మేధావులు వి ప్రకాష్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా కరెక్ట్ సందర్భంలో తెలంగాణ మూమెంట్ ఈ సందర్భంలో కూడా కేసీఆర్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. బీసీ నినాదంతో సేమ్ ఇప్పుడు అదే దీంట్లో అదే ఫైట్లో బీసీ ఉద్యమం ఇట్లా ఉప్పొంగుతున్న టైంలో తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిండు. దాంట్లో తెలంగాణ పదం అనే పదం యాడ్ చేయడం వల్ల కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి వి ప్రకాష్ లాంటి వాళ్ళు నేను ఏదో డిబేట్లో చూసినా. నేను సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రకాష్ అన్నని సరే, ఆయన మేధావి, అది నేను వినలేదు, దాని మీద కామెంట్ చేయగాని తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ పేరుతోటి కేసీఆర్ బాగా పోరాడి నిజంగా చెప్పాలంటే అందరిని ఏకం చేసి ఇట్లా డివైడ్ చేయలే. ఫస్ట్ రాజ్యాధికారం వచ్చేంత వరకు ఒకటి. తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అని, తెలంగాణని సాధించే రాష్ట్ర సమితి అని. మరి బీసీలను అధికారంలో తీసుకొస్తా అన్నావు, ఎస్సీ ఎస్టీలను అధికారంలో తీసుకొస్తా అన్నప్పుడు బీసీ పదం ఏదాడా? తెలంగాణ రాజ్యాధికారం, తెలంగాణ రాజ్యం వచ్చింది కాబట్టి నేను అంటున్నా, మళ్ళీ ఏం రాజ్యాన్ని తీసుకొస్తావు? నీ క్లారిటీ, అసలు పార్టీ పేరునే క్లారిటీ లేదు కదా. ఆ రోజు తెలంగాణ సాధించాలే టీఆర్ఎస్ పెట్టిండు, అప్రిషియేట్ చేసినాం, అందరం పోయినాం, జెండాలు అందుకున్నాం, చాలామంది ఆత్మత్యాగం కూడా చేసినారు, ఆత్మ బలిదానాలు చేసినాం. ఈరోజు బీసీల కోసం అన్ని ఉద్యమాలు అయిపోయినాయి, తెలంగాణ ఉద్యమం కూడా అయిపోయింది. చిట్ట చివరి ఉన్న ఉద్యమం ఏంటి? బీసీ ఉద్యమం. ఏది ఆ పదం? అంటే బీసీలను మోసం చేసినట్టేగా, బీసీలను అవమానించినట్టేగా. నీ పార్టీ పేరులోనే, అంటే నీ పార్టీ పేరులోనే బీసీ పదం లేదు, నువ్వు బీసీలకు ఏం న్యాయం చేస్తావా? మాది ఉంది బీసీ యునైటెడ్ ఫ్రంట్. చివరిగా ఈ టోటల్ ఎపిసోడ్ మొత్తంలో చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ బీసీ ప్రజలకు? చెప్పండి, చివరిగా చెప్పండి. ఏం చెప్తా ఉన్నాను అన్న భార్గవ్, మీ ద్వారా ప్రజలకు ఏం చెప్తా ఉన్నానంటే, ఎవరైనా కానీ మోసగాడు కానీ ఎవడు కానీ మల్లన్న కానీ ఎల్లన్న ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తాం. బీసీ పార్టీలు పుట్టుకురావాలి, బీసీ ఏజెండాను మోయాలి, బీసీ హక్కుల కోసం పోరాడాలి, బీసీలను రాజ్యాధికారం వైపు నడిపించే ఏ పార్టీ వచ్చినా స్వాగతిస్తూ ఉంటాం. కానీ బీసీలను మోసం చేస్తాం, బీసీ పార్టీలను మోసం చేస్తాం, అగ్రవర్ణాల మోచితి నీళ్ళు తాగుతామంటే మాత్రం వెన్నుపూసలు విరుగుతాయని హెచ్చరిస్తాం ఎవరినైనా. కాబట్టి తెలంగాణ ప్రజలారా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. బీసీ ఉద్యమం పేరుతో దొంగలు వస్తారు, లంగలు వస్తారు, మాయగాలు వస్తారు, మసిబూసి మారేడుకాయలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు మీ గొంతుగా మారుతూ ఉన్నారు, ఎవరు మీ సమస్యలపైన అల్పెరగని పోరాటం చేస్తూ ఉన్నారు, ఎవరు బీసీ సమస్యల అంతం కోసం పాటుపడుతూ ఉన్నారో ఆ నాయకులను, ఆ పార్టీని మీరు హక్కున చేర్చుకోండి. దానికి బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఉంది, మేమున్నాం, తప్పకుండా మీ పక్షాన పోరాటం చేస్తాం. మరి ఎల్లన్న మల్లన్న వాళ్ళు వస్తే వాళ్ళ వాళ్ళ మాయలో పడవద్దు, మాయలో పడితే మళ్ళా ఆగమవుతాం. ఇక చివరిగా సాధించే ఉద్యమం 3 ఏళ్ల టైమే ఉంది. 3 ఏళ్లలో బీసీల రాజ్యం వస్తుంది, బీసీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా తప్పకుండా తీసుకొస్తాం. ఆ నమ్మకం నాకుంది, మీ అందరూ కూడా నమ్మకంతో ఉండండి. ఈ కుట్రలో భాగంగా అగ్రవర్ణాలు అనేక కుట్రలు చేస్తారు, రాఘవన్నని ఇబ్బంది పెట్టడానికి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ని పెట్టడానికి, మళ్ళా నెలలను లాంటి వాళ్ళని తెర మీద తీసుకొస్తారు. కాబట్టి మీరు వాళ్ళ మాయలో పడవద్దు. నాకు సమాజం మీద మంచి నమ్మకం ఉంది, ఖచ్చితంగా నిఖార్సుగా పనిచేసే బీసీ నాయకత్వం వైపే తెలంగాణ ప్రజలు ఉంటారన్న నమ్మకం అయితే నాకుంది. ఇక టీఆర్పీ అనేది ఒకటి పెట్టినారు, అది పెద్దగా అది పసలేని పార్టీ, ప్రజలలో నమ్మకం లేని పార్టీ, బీసీలు హక్కున చేర్చుకొని పార్టీగానే మేము భావిస్తాం. ఎల్లప్పుడూ బీసీలకు ఆ పార్టీకి సంబంధం లేదని కూడా నేను ప్రకటిస్తున్నా. బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు. రైట్ అన్న, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ భార్గవ్.